యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేసి ఆ చైర్లోనే కూర్చునే వాళ్ళు, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్లో చాలా మంది తినడానికి కూడా మర్చిపోతూ ఉంటారు అనమాట. ఇంట్లో వాళ్ళు కలిపేసి స్పూన్లు వేసిస్తూ ఉంటారు. వాళ్ళకైతే ఎండ్ ఆఫ్ ద డే అసలు మన వెనక బ్యాక్ ఉందా లేదా అని డౌట్స్ వస్తూ ఉంటుంది. వీడియో ఆఫ్ చేసి అదే మీటింగ్ లో అలాగే తినేస్తారు. ఎస్ అలాగే తినేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఆ క్రామ్స్ అంటే కొంచెం రిలాక్స్ అయితే బాగుండు, బాడీ ఏం చేయాలి, పట్టేసినట్టు అనిపిస్తుంది, కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది కదా. సో రిలీఫ్ ఎలా వస్తుంది, ఏదైనా ఆసనాల ద్వారా వస్తుందా తెలుసుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ ఇంకా న్యూట్రిషనిస్ట్ ఓం ప్రకాష్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి, ఎలా ఉన్నారు? అడిగేశారు. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సో నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ వాళ్ళ కోసం అనే కాదు, చాలా మంది ఏంటంటే కొంచెం బద్ధకం, కొంతమంది ఏమో నిజంగా హెక్టిక్ వర్క్ ఉండి ఒకటే పొజిషన్లో ఒక 6-7 అవర్స్ కూర్చుంటారు. అలానే మనం నిద్ర లేవగానే ఎలా అయితే ఒక 2-3 స్టెప్స్ వేసిందాక ఎలా ఉంటామో, వీళ్ళకి 2-3 స్టెప్స్ కాదు, ఒక 20 మినిట్స్ నడిచినా కానీ ఆ పెయిన్స్ అనేవి పోవు. సో అప్పుడు రిలీఫ్ కోసం ఏమైనా ఆసనాలు ఉన్నాయా? అండ్ ఇంకా ఎంక్వైరీస్ ఏంటంటే చాలా మంది ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్ళి యోగా చేయాలంటే చేయలేను అని చెప్తున్నారు. సో ఆన్లైన్ యోగా క్లాసెస్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయి? మన దగ్గర ఉంటాయండి, ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ ఉంటాయి, ఈవినింగ్ ఉంటాయి, అలాగే డే బ్యాచ్ కూడా ఉంది, ఎస్పెషల్లీ ఫర్ హోమ్ మేకర్స్. అంటే ఈవెన్ కొంతమంది ఇప్పుడు వర్కింగ్ లో కూడా బీ షిఫ్ట్ లో వర్క్ చేస్తారు, 2 to 10 వర్క్ చేస్తారు. ఆ 10 o'clock వర్క్ అయిపోయి వాళ్ళు లాగౌట్ అయ్యి వాళ్ళు పడుకునేసరికి 12-1 అవుతుంది. సో వాళ్ళని పొద్దున్న లేసి 5-6 క్లాస్ రమ్మంటే వాళ్ళు రాలేరు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం 10 to 11 ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ లో హోమ్ మేకర్స్, ఈ బీ షిఫ్ట్ లో వర్క్ చేసే వాళ్ళ గురించి ఎస్పెషల్లీ ఆ స్లాట్ డెడికేట్ చేసాం అనమాట. ఓకే. సో అంటే మనం మాట్లాడుకుంటుంది ఇప్పుడు చాలా మంది టైర్డ్ అయిపోతూ ఉంటారు. ఆ టైర్డ్నెస్ నుంచి కానీ ఆ క్రాంప్ పెయిన్ నుంచి కానీ ఎలా బయటికి రావాలి అని చెప్పి, సో దానికోసం మంచి ఆసనాలు ఏమైనా? డెఫినెట్ గా, అంటే దాంతో పాటుగా అంటే 1 shot 2 birds అన్నట్టుగా మన డైజెషన్ ఇంప్రూవ్ అయ్యే ఆసన ఒకటి ఉంది. సో అది మనం దాంట్లో వేరియేషన్స్ అవన్నీ చూద్దాం. ఓకేనా? యా, సో స్టార్ట్ చేద్దాం. సో దిస్ ఇస్ కాల్డ్ సింపుల్, చాలా సింపుల్ అండి. దీన్ని వజ్రాసన అంటాం. రైట్? అసలు వజ్రం అంటే ఏంటి? వజ్రం దేనికి సింబాలిక్? లైక్ వజ్రం అంటే ఇట్స్ అ ప్రీషియస్ మెటల్. ప్రీషియస్. ఓకే. సో కోహినూర్ వజ్రాన్ని తీసుకెళ్లిపోయారు అని అంటూ ఉంటారు కదా. దట్ మచ్ షార్ప్ గా ఉంటుంది, షార్ప్, స్ట్రాంగ్. ఓకే, రైట్. అంటే దీన్ని వజ్రాసనం ఎందుకంటే అంటే మన బాడీ కూడా అలా వజ్రం లాగా స్ట్రాంగ్ అవుతుంది. ఓకే, ఈ ఆసనం ద్వారా. ఈ ఆసనం ద్వారా ఇంకొక బెనిఫిట్ చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెడ్డింగ్కి వెళ్ళారు, మధ్యాహ్నం 12కి వెళ్ళనుకుందాం, 12:30కి పెళ్ళి అయిపోయింది, అవగానే భోజనం స్టార్ట్ అయ్యాయి. సో 1 o'clock మీరు ఫస్ట్ బ్యాచ్ లో వెళ్ళి తినేసారనుకోండి, ఇలా వజ్రాసనం ఒక 1 hour కూర్చుంటే మీ ఫ్రెండ్స్ తో కలిసి సెల్ఫీలు తీసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఒక రౌండ్ తినేసి. ఓకే, సో ఎవరైనా ఫుడీస్ ఉంటే ఇలా చేయండి ఈసారి. అంటే ఇది అందుకే చెప్పాను కదా, అంటే ఎస్పెషల్లీ మన డైజెస్టివ్ సిస్టమ్ ని వజ్రం లాగా స్ట్రాంగ్ చేస్తుంది అనమాట. సో దీనికి అంటే ఈ ఆసనాలన్నింటినీ కూడా మనకు రిస్ట్రిక్షన్ ఉంటుంది, ఫుడ్ తిన్న తర్వాత చేయకూడదని. బట్ ఇది మాత్రం తినగానే చేసేసుకోవచ్చు, తినగానే చేసేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ తిన్న తర్వాత చేస్తే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇలా కూర్చున్నాం ఫ్లోర్ పైన, ఇలా కూర్చోలేని వాళ్ళు కింద ఒక పిల్లో వేసుకోవచ్చు. పిల్లో వేసుకొని అవి కనుక పెయిన్ ఉంటే రైట్, పిల్లో వేసుకోవచ్చు, లేదా బెడ్షీట్ ఫోల్డ్ చేసేసుకోవచ్చు, లేదా మీరు హ్యాపీగా బెడ్ పైన కూడా కూర్చోవచ్చు. బెడ్ పైన కూడా కూర్చోవచ్చు, బెడ్ పైన కూర్చొని కూడా చేసుకోవచ్చు. ఆసనం వేయడం ముఖ్యం. ఒకటే ఒక కండిషన్ ఏంటంటే కొంచెం సివియర్ నీ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం అవాయిడ్ చేయాలి. హెవీ వెయిట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, వెయిట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు, ఓన్లీ నీ పెయిన్, నీ పెయిన్, యాంకిల్ జాయింట్స్ మరి విపరీతంగా రూమటైడ్ ఆర్థరైటిస్ లాంటివి ఉంటాయి కదా, వాళ్ళు కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. సో ఇది వజ్రాసనం. ఈ వజ్రాసనం నుంచి మనం శశాంకాసనంలోకి వెళ్తాం. శశాంకాసన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శశాంకాసన్? శశాంకం అంటే బెండ్ అయినట్టు ఉంటుంది. మీనింగ్ శశాంకం అంటే చంద్రుడు. ఓకే, చంద్రుడు దేన్ని రిప్రజెంట్ చేస్తాడు? అంటే సూర్యుడు దేన్ని రిప్రజెంట్ చేస్తాడు? వేడి. చంద్రుడు
కూల్నెస్ కి ఓకే, అంటే ఈ ఆసనం వేయడం ద్వారా మన బాడీకి కూల్నెస్ వస్తుంది, వస్తుంది. ఓకే, Coolness వేడి వస్తుంది. చేసింది అంటారు కదా, అది కూడా తగ్గుతుంది కూల్నెస్ అంటారా? వస్తుంది, కామ్నెస్ వస్తుంది. ఓకే. ఓకే, సో అంటే మన ఋషులు ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క పిహెచ్డి చేశారు, అంత రీసెర్చ్ చేసి దానికి ఒక నేమ్ ఇచ్చారనమాట. ఓకే. రైట్, సో శశాంకం అంటే ఇంకొక మీనింగ్ ర్యాబిట్. ఓకే, ఎందుకు పెట్టారు ఆ పేరు అంటే మన బాడీ ర్యాబిట్ పోస్ట్ లోకి వస్తుంది, అది ఒక నేమ్ అన్నమాట. అంటే అదొక మీనింగ్. రెండోది కూల్నెస్ వస్తుంది, కామ్నెస్ వస్తుంది, కాబట్టి చంద్రుని రిప్రజెంట్ చేయడానికి శశాంకాసనం పేరు పెట్టారు. ఓకే, సో దీంట్లో కొంచెం ఏంటంటే ఒక లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయాలి. రైట్, నీ పెయిన్స్ ఉన్న నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు అంటే వజ్రాసనం అయితే ఓన్లీ నీ పెయిన్, వేరాజ్ వజ్రాసనం నుంచి శశాంకాసనంలోకి వెళ్ళేటప్పుడు మాత్రం లోవర్ బ్యాక్ పెయిన్ కొంచెం అవాయిడ్ చేయాలి. అండ్ ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే మనం ఫార్వర్డ్ బెండ్ చేసేటప్పుడు మన బ్యాక్ బోన్ బెండ్ అవ్వకూడదు, బెండ్ అవ్వకూడదు, టెయిల్ బోన్ నుంచే ఇలా ఫార్వర్డ్ బెండ్ చేయాలి. ఇది టెయిల్ బోన్ అనుకోండి, ఇక్కడ నుంచే ఇలా బెండ్ చేయాలి. ఓకే, రైట్. తర్వాత ఆసనంలోకి వెళ్లే ముందు ఫుల్గా గాలి పీల్చుకోవాలి. ఎలా అయితే మనం ఆసనంలోకి వెళ్తున్నామో గ్రాడ్యువల్గా గాలి వదిలేస్తూ పొట్టని నావెల్ నుంచి లోపలికి సక్ చేయాలి. సక్ చేసి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఆసనం హోల్డ్ చేసినప్పుడు చాలా మంది చేసే మిస్టేక్ బ్రెత్ హోల్డ్ చేస్తారు. ఎందుకు అంటే పొట్ట మీద విపరీతమైన ప్రెషర్ పడుతుంది. రైట్, సో ఆ ప్రెషర్ ఉన్నా కూడా మనం బ్రెత్ హోల్డ్ చేయకూడదు. మీరు కావాలంటే డీప్ బ్రీత్ చేయొచ్చు, స్లో బ్రీతింగ్ చేయొచ్చు, లేదా నార్మల్ బ్రీతింగ్, మీరు ఏదైనా చేయండి, బట్ ఓవరాల్ గా మీ బ్రెత్ మాత్రం కంటిన్యూషన్ లో ఉండాలి. ఓకే, యా, సో స్టార్ట్ చేద్దామా? రైట్, సో రెండు చేతులు వెనకాల పెట్టేసేసుకోవచ్చు, ఫుల్ గా బ్రీతింగ్ చేసేసి. రైట్, మీ టెయిల్ బోన్ నుంచి, బ్యాక్ బోన్ అసలు బెండ్ చేయకుండా టెయిల్ బోన్ నుంచి మీ హీల్ రైట్ బటక్స్ డిస్కనెక్ట్ అవ్వకుండా ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు మాత్రమే బెండ్ చేయాలి. సో ఇప్పుడు మనం మన హీల్స్ మీద కూర్చున్నాం, హీల్స్ మీద బటక్స్ కాంటాక్ట్ లో ఉన్నాయి, ముందుకు వచ్చేటప్పుడు అలాగే ఉండాలి, అలాగే ఉండవాలి, లేవకూడదు. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ముందుకు వెళ్ళలేకపోయారు అనుకోండి, ఫోకస్ మాత్రం కాంటాక్ట్ మీద చేయండి. రైట్, ఫార్వర్డ్ బెండింగ్ ఆటోమేటిక్ గా గ్రాడ్యువల్ గా వచ్చేస్తుంది. ఓకే, సో రెండు చేతులు వెనకాల పెట్టేసేసుకొని రైట్ ఫుల్ గా బ్రీతింగ్ చేయండి. బ్రీత్ అవుట్ చేస్తూ నెమ్మదిగా ఫార్వర్డ్ బెండ్ చేయండి. ఓకే, నెక్ బెండ్ చేయకూడదు. నేను నెక్ బెండ్ చేస్తాను. రైట్, స్లోగా మళ్ళీ బ్రీతింగ్ చేస్తూ పైకి వచ్చేయండి. రైట్, సో స్టార్టింగ్ లో ఇలా ఒక 10 times ప్రాక్టీస్ చేయాలి, డైరెక్ట్ హోల్డింగ్ చేయకుండా. ఇప్పుడు మనం లేస్తుంటే టాయ్స్ నుంచి అలా అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మీరు మీ రెండు బాడీ కెన్సే ఫింగర్స్ తో మీ రెండు హీల్స్ పట్టుకోండి, అప్పుడు మీకు గ్రిప్ వస్తుంది. రైట్, అలా ఆ గ్రిప్ అలాగే కంటిన్యూ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. ఓకే, ఓకే, రైట్. సో ఇది శశాంకాసనం చేయడం వల్ల ఎస్పెషల్లీ ఏమవుతుందంటే మన బ్యాక్ బోన్ ఫ్లెక్సిబుల్ అవుతుంది, దాంతోపాటు థైలో వచ్చే క్రాంప్స్, తర్వాత కాఫ్ మజిల్ లో వచ్చే క్రాంప్స్, యాంకిల్ జాయింట్స్ లో వచ్చే క్రాంప్స్, ఇవన్నీ కూడా రైట్ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ క్రాంప్స్ అన్ని కూడా ఫ్రీ అయిపోతాయి, అన్ని జాయింట్స్ కూడా ఫ్రీ అవుతాయి. మనం ముందుగా డిస్కస్ చేసుకున్నట్లుగా అంటే ప్రతి ఆసనానికి మనకు ఒక ఫిజికల్ బెనిఫిట్ ఉంటుంది, ఓకే, అలాగే సైకలాజికల్ బెనిఫిట్ ఉంటుంది, అలాగే స్పిరిచువల్ బెనిఫిట్ కూడా ఉంటుంది. సో నేను మీకు చెప్పాను కదా, ఈ శశాంకం అంటే మూన్ రిప్రజెంట్ చేస్తుంది. సో మూన్ మనకి ఏమి ఇస్తాడు? కామ్నెస్ ఇస్తాడు, పీస్ ఇస్తాడు. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ ఆసనం ప్రాక్టీస్ చేయడం వల్ల, డే బై డే ప్రాక్టీస్ చేయడం వల్ల మన డే టు డే లైఫ్ లో అంటే మనం చిన్న చిన్న విషయాలకి ఎదుటి వాళ్ళ మీద అరిచేస్తుంటాం, చేతులు ఉన్న వస్తువులు తీసి ఇసిరేస్తుంటాం, నేలకేసి కొట్టేస్తుంటాం. సో ఇవన్నీ కూడా డే బై డే మీకు తగ్గుతూ ఉంటాయి. అంటే యోగా అనేది ఇఫ్ యూ కన్సిడర్ ఇట్ ఈస్ అ ఫిజికల్ ఎక్సర్సైజ్, దెన్ యు ఆర్ మేకింగ్ ఎ బిగ్ బ్లండర్. ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్. ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్. సో చెప్పాను కదా, ఈ ఆసనం ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు కోపం తగ్గుతుంది, చిరాకు తగ్గుతుంది, ఇరిటేషన్ తగ్గుతుంది. ఎందుకు? మన మైండ్ అంతా కూడా కామ్ అవుతుంది, రైట్? అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం యోగా చేసేటప్పుడు మన మైండ్ మొత్తం కూడా మన బాడీలో ఏం జరుగుతుంది అనే దాని మీద ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఇందాక మనం శశాంకాసనం చేస్తున్నాం, శశాంకాసనం చేస్తుంటే అబ్డామిన్ మజిల్స్ మీద మొత్తం ప్రెషర్ పడుతుంది, దాన్ని ఫోకస్ చేయండి. బటక్స్ హీల్స్ నుంచి సపరేట్ అవ్వకుండా ఫోకస్ చేయండి. అలాగే మీ నీ జాయింట్స్ ఏముంటున్నాయి, యాంకిల్ జాయింట్స్ ఏముంటున్నాయి, థై మజిల్స్ ఏముంటున్నాయి, ఇవన్నీ ఒకదానిపైన ఒకటి ఫోకస్ చేస్తూ ఒక మెడిటేషన్ లాగా, రైట్? సో
అలా మొత్తం మైండ్ అంతా ఇన్వాల్వ్ చేసి ఒక మైండ్ఫుల్నెస్తో చేయడం వల్ల మనకి 100% బెనిఫిట్ ఉంటుంది. సో దీంతో పాటుగా మనం ఇంకా డే టు డే లైఫ్లో మనం చేసుకోవాల్సింది అంటే ఈటింగ్ మైండ్ఫుల్నెస్. అదేదో మూవీలో అంటాడు, శ్రీకాంత్ అంటాడు, మీకు ఐడియా ఉందో లేదో, 5 సంవత్సరాల కింద వేసిన ఓటు గురించి, వాగ్దానాల గురించి గుర్తుపెట్టుకోవడం కష్టం, నిన్న తిన్న కర్రీ తెలియదు అంటాడు. సో నిన్న తిన్న కర్రీ అసలు ఇవాళ ఏం తినారంటే తెలియదు. సో అది ఎందుకు వస్తుందంటే యు ఆర్ నాట్ ఈటింగ్ విత్ మైండ్ఫుల్నెస్. మీ మైండ్ అక్కడ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. మైండ్ ఇన్వాల్వ్ అవుతే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెండకాయ కర్రీ తిన్నారనుకోండి, కొంచెం స్వీటిష్గా ఉంటుంది కదా, అది మీ టంగ్కి ఎప్పుడైతే తెలుస్తుందో ఇమ్మీడియట్గా ఆ మెసేజ్ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్కి వెళ్ళినప్పుడు ఆ బ్రెయిన్ ఏం చేస్తుంది, అబ్డమిన్కి సిగ్నల్స్ ఇస్తుంది, రైట్? ఝాన్సీ ఈస్ గోయింగ్ టు ఈట్ లేడీస్ ఫింగర్ కర్రీ. సో ఆ లేడీస్ ఫింగర్ కర్రీ డైజెషన్కి సంబంధించిన ఎంజైమ్స్ ప్రిపేర్ చేయాలి. ఇదంతా సిస్టమైజ్డ్ ప్రోగ్రామ్ అనమాట. అప్పుడు మీ డైజెషన్ ప్రాపర్గా ఉంటుంది. అప్పుడు మీరు తిన్న భోజనం ఏదైతుందో మీకు వంటబడుతుంది. దానివల్ల మంచి బెనిఫిట్స్ వస్తాయి. న్యూట్రిషన్ వాల్యూస్ కానీ ఎగ్జాక్ట్లీ అందులో ఉండే పోషక విలువలు. ఎగ్జాక్ట్లీ. సో ఇదంతా కూడా మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల, యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల మన లైఫ్లో ఇన్ని చేంజెస్ అనేవి వస్తుంటాయి. ఇందాక మీరు ఏదో అడుగుతున్నారు. ఓకే. సో వజ్రాసనంలో అంటే ఒక హెల్దీ పర్సన్ హెల్త్ ఉంది అంటే ఎంత టైం కూర్చోగలుగుతారు? అలా ఏం లేదు దానికి. మనం అంటే ఒక విషయం చెప్పనా, మీరు ఒక ఆసనాన్ని మీరు మాస్టర్ చేశారంటే ఒక ఆసనంలో 3 hours 45 minutes ఉండాలి. 3 hours 45 minutes ఉండాలి. అప్పుడే మీరు ఆ ఆసనాన్ని మాస్టర్ చేయగలిగినట్టు. మాస్టర్, యు ఆర్ మాస్టర్ ఇన్ దట్ పర్టికులర్ ఆసన. అది మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. పద్మాసనంలో కూర్చుంటారా, శీర్షాసనంలో ఉంటారా, వజ్రాసనంలో ఉంటారో తెలియదు. మీరు దాన్ని మాస్టర్ చేశారు అంటే దానికి ఒక ఇండికేషన్ ఏంటంటే యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు హోల్డ్ ద సేమ్ పోస్చర్ వితౌట్ ఎనీ మూమెంట్, వితౌట్ ఎనీ డిస్కంఫర్ట్స్. అంటే మీ ఫేస్ ఫీచర్స్ లో కూడా ఎటువంటి డిస్కంఫర్ట్ కనబడదు. 1 minute చేస్తే ఎంత కంఫర్టబుల్ ఉంటామో 3 hours 45 minutes చేసినా అంతే కంఫర్ట్ ఉంటారు. ఇంకా మీకు బ్రాడ్ గా చెప్పాలంటే మీరు శవాసనంలో ఎంత కంఫర్ట్ గా ఉంటారో, ఎంత రిలాక్స్ గా ఉంటారో, మిగతా ఆసనాల్లో కూడా అంత రిలాక్స్ గా, అంత కంఫర్ట్ గా ఉండాలి. ఓకే. దెన్ యూ గాట్ ఎ కమాండ్ ఆన్ దట్ పర్టికులర్ పోస్చర్. ఓకే. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. జనరల్ గా అందరూ చెప్తుంటారు మనం ఫుడ్ తిన్న తర్వాత కూడా అట్లీస్ట్ ఒక 5-10 minutes వజ్రాసనంలో ఉండాలి, డైజెషన్ కి ఫ్రీగా ఉంటుంది అని చెప్పి. ఇంట్లో ఉండేవాళ్ళు, ఇఫ్ పాసిబుల్ అయిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. మన జఠరాగ్నిని మెరుగుపరచుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.